బాల్ వచ్చేసింది, ఇంకెందుకు ఆలస్యం? మనసుంటే మార్గం ఉంటుంది. ఈ రోజు పెద్ద గేమ్ ఇక్కడ జరుగుతోంది. రుద్ర వర్సెస్ మైరా వర్సెస్ వరుణ్. ముందుగా ఎవరు బాస్కెట్ వేస్తారో చూద్దాం. ముందుగా రుద్రానే సాధించాడు. చప్పట్లు కొట్టండి, చప్పట్లు కొట్టండి. ఏంటి ఫ్రెండ్స్, నెక్స్ట్ రౌండ్ కి వెళ్దామా? ఇప్పుడు బాల్ వరుణ్ చేతిలో ఉంది. వరుణ్ బాల్ పైకి విసిరాడు. బాల్ పైకి వెళ్ళింది, పైకి వెళ్ళింది, పైకి వెళ్ళింది. బాల్ ఏమైంది? ఏంటి వరుణ్, బాల్ భలే హైట్ కి విసిరావు. నీలో ఇంత ప్రతిభ ఉందని నాకు తెలీదు. హాయ్ ఫ్రెండ్స్. మీరేం చేస్తున్నారు? హలో రుద్ర, నీకు నేను నా కొత్త ఫ్రెండ్ బాదల్ని ఇంట్రడ్యూస్ చేసి పెడతాను. బాదులా? ఇక్కడ ఎవరు లేరే. ఇప్పుడు కనిపిస్తుంది చూడు. ఈనీ మీనీ మైనీ మో జేనీ మ్యాజిక్ తయారవ్వు. ఏం జరుగుతుంది రుద్ర? అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అర్థం కావడం లేదే. Presenting Jenny Jody's creation, బాదల్. హలో. మనసుంటే మార్గం ఉంటుంది. ఇతను బాధలా లేక స్నోమేనా? ఇతను బాధల్లో ప్రవర్తించడం లేదే. Zibaiska, build stop. మనసుంటే మార్గం ఉంటుంది. ఇతను ఎవరో తెలియడం లేదు, కానీ ప్రమాదకరంగా ఉన్నాడు. వెంటనే ఈ విషయం తాతయ్యతో చెప్పాలి. అరేదే రంగిలా, ఎందుకంత కంగారుగా వస్తున్నావు? ఏమైంది? అది ఏమంటున్నావు రంగిలా? పద వెళదాం. నేను మాంత్రికుణ్ణి, గొప్ప మెజిషియన్ని. నన్ను చూసి భయపడు. నేను షాకాల్. దీన్నే అసలు ఒక దెబ్బకి 2 పిట్టలు అంటారు. బాదల్, నెక్స్ట్ మూవ్. ఏదో ఒకటి చెయ్యి. పిల్లలు ఆగండి. ఓ నో, రుద్ర తాతయ్య వచ్చారు. ఇప్పుడు మనం ఇక్కడ ఉండడం మంచిది కాదు. తాతయ్య, నేను చెప్పిన వ్యక్తి అతనే. త్వరగా వాళ్ళని కాపాడండి. యుబాయిస్కా, జిబాయిస్కా, క్లౌడ్స్, ప్లీటో. తాతయ్య, వరుణ్, కిందకి రా. ఎంతసేపటి పైనే ఉంటావు? జై సింగ్, జై సింగ్, జై సింగ్. నువ్వు ఇక్కడే ఉన్నావా? అకీరా, జకీరా, బజూకా, మ్యాజికో. ఇది ఎవరు పోర్ట్రేటో వాళ్ళ లోపలికి వెళ్ళిపో. జై సింగ్ ఇంకా రుద్ర ఇద్దరు కూడా నా వలలో చిక్కుకుంటారు.
తాత తాత ఏమిటి ఈ సమయంలో శబ్దాలేమిటి? తాత తాత ఈ ఫోటో కదిలిందేమిటి? కానీ ఇక్కడి నుంచే కదా శబ్దం వచ్చింది. ఏమై ఉంటుంది? ఆ? ఇక్కడెవరూ కనిపించడం లేదే. ఇక్కడేం జరుగుతోంది? ఎవరు నన్ను వెనక్కి లాగుతున్నారు? రుద్ర రుద్ర రుద్ర! ఇదేంటి తాతయ్య గొంతులా ఉంది? తాతయ్య 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 మీరు ఎక్కడున్నారు? తాతయ్య తాతయ్య ఎవరది? నన్ను వదలండి! ఎవరది? అరే వదలమంటున్నానా? నేను మాంత్రికుణ్ణి, నేను గొప్ప మెజిషియన్ని. నన్ను చూసి భయపడు, నేను షాకాల్. చూడు రుద్ర, నిన్ను కాపాడుకోవడానికి నువ్వు ఎంతగానో ప్రయత్నించావు, ఎలాగోలా నువ్వు తప్పించుకున్నావు. కానీ పాపం మీ తాతగారిని నువ్వు కాపాడలేవు. ఇప్పుడు నేను ఆయన నాతో పాటు తీసుకువెళతాను. బాయ్ బాయ్. షాకాల్! రుద్ర, షాకాల్ తాతయ్యని తీసుకెళ్లిపోయారని రంగీలా చెప్పారు. అవును, ఏమార్చి తీసుకువెళ్ళాడు. అసలు ఎక్కడికి తీసుకువెళ్ళంటాడో కూడా తెలీదు. రుద్ర, తాతయ్య పోర్ట్రేట్ ని ఎప్పుడు చేంజ్ చేశావు? ఈ పెయింటింగ్ లో తన కళ్ళు ఎందుకు మూసుకునున్నాయి? ఇదేలా జరిగింది? పెయింటింగ్ నిన్న నైట్ వరకు బానే ఉండింది. ఎక్కడో తేడాగా ఉంది. నో, షాకాల్ తాతయ్యని ఈ పోర్ట్రేట్ లోనే బంధించుంచాడు. నేను తాతయ్య గుండె శబ్దాన్ని వినగలుగుతున్నాను. ఓ నో, తాతయ్య ఈ ఫోటోలోనే బందీ అయి ఉన్నారు. ఈ పిల్లాన్ని అసలు నేను ఏం చేయాలి? ఒక చిన్న క్లూ దొరికినా నిజమేంటో కనిపెట్టేస్తున్నాడు. వాడు కేవలం ఒక్క నిమిషంలోనే జైసింగ్ ఆ పోర్ట్రేట్ లో ఉన్నట్టు కనిపెట్టేశాడు. షాకాల్, ఈ జోగా వల్ల కాదు, కానీ నువ్వు తలుచుకుంటే అన్ని పనులు పూర్తి చేయగలవు. మీరు ఆ పోర్ట్రేట్ ని అక్కడ వదిలేసి వచ్చి ఉండకూడదు. అయినా ఎందుకు వదిలేసి వచ్చారు? నేను ఆ పోర్ట్రేట్ ని అక్కడ వదిలేసి రావాలన్న ఐడియాలో లేను, కానీ రుద్ర తప్పించుకున్నాడు, అందుకే వదిలేయాల్సి వచ్చింది. తర్వాత వాడికే తెలియకుండా వెళ్ళి తీసుకొద్దామని అనుకున్నాను. కానీ ఇప్పుడు నేను ఏదో ఒకటి చెయ్యాలి. ఈ లైట్స్ ఏమైంది? రంగీలా చింగ్లీ, త్వరగా లైట్స్ ని ఆన్ చేయండి. షాకాల్ కి తాతయ్య పోర్ట్రేట్ దొరకనే కూడదు. రుద్ర, ఏంటి ఇక్కడికి ఇన్ని గబ్బిలాలు వచ్చాయి? ఇప్పుడు ఏం చేయాలి? ఏదో వచ్చాయి, ఏదో వచ్చాయి రుద్ర. అవి తాతయ్య పోర్ట్రేట్ ని తీసుకువెళ్తున్నాయి. ఈ బ్యాచ్ ని ఖచ్చితంగా షాకాలే పంపించుంటాడు. పోర్ట్రేట్ లో బందీగా ఉన్న వాళ్ళని బయటికి తీసుకురావాలంటే ఒక మార్గమే ఉంది. గోల్డెన్ పోల్ తో దాని కంట్లో టచ్ చేయాలి. గోల్డెన్ పోల్ అన్లక్కీ ట్రయాంగిల్ కింద దాగుంది.
దీని తర్వాత ఏదో పజిల్ ఉన్నట్టు తెలుస్తోంది. సముద్రం కిందకి వెళ్తే పర్ల్ని ఎలా తీయడం సాధ్యమవుతుంది? పైనే చూడండి, పైనే ఆలోచించండి, అప్పుడే సముద్రాన్ని తలకిందులుగా చూడగలం. అల్లకి ట్రయాంగిల్ కి వెళ్ళడం ప్రమాదంతో కూడుకున్న పని. అక్కడికి వెళ్ళిన వాళ్ళెవరూ తిరిగి రాలేదు. పెద్ద పెద్ద మ్యూజిషియన్స్ ఎందరో కనిపించకుండా పోయారు. వెళ్ళటానికి ముందు నువ్వు బాగా ఆలోచించుకోవాలి. అలాజా సార్, నేను తాతయ్యని కాపాడడం కోసం ఎంత పెద్ద ప్రాబ్లంనైనా ఫేస్ చేస్తాను. రుద్ర నేను వచ్చాను. ఓరి నాయనో, అక్కడేంటి వర్షం వచ్చేటట్టుంది? కాదు కాదు, అదేదో సుడిగాలిలా ఉంది. రుద్ర మనం అందులోకి వెళ్ళామంటే బయటికి రావడానికి కష్టమైపోతుంది. మనం కిందకి వెళ్ళాలి. కిందకి వెళ్తే మునిగిపోతాం. పైన చూడాలి, పైన ఆలోచించాలి, అప్పుడే తలకిందులుగా ఉంటుంది. దీని అర్థం ఏంటంటే మనం కిందకి వెళ్ళకూడదు, పైకే వెళ్ళాలి. నేను వెంటనే పైకి వెళ్తాను. రుద్ర జాగ్రత్తగా వెళ్ళిరా. ఓకే రంగీలా. బెస్ట్ ఆఫ్ లక్ రుద్ర. వావ్, ఇందుకే బుక్ లో సముద్రం తలకిందులుగా ఉంటుందని రాసుందేమో. సముద్రం తలకిందులుగానే ఉంది, కానీ నీళ్ళు అలాగే ఉన్నాయేంటి? కింద పడకుండా ఎలా ఉన్నాయి? హే సూపర్, దీని లోపలికి వెళ్ళి ఆ పోల్ని తీసుకొద్దాం. ఇది చూడ్డానికి చాలా అందంగా కనిపిస్తోంది. ఎక్స్క్యూజ్ మీ, ఎక్స్క్యూజ్ మీ, ఎక్స్క్యూజ్ మీ, నేనే జరిగి వెళ్ళాలనుకుంటా. చూసి వెళ్ళు చిన్న పిల్లాడా. అమ్మయ్యా, ఎలాగో పోల్ దొరికింది. ఏంటిది ఇది? ఇప్పుడు నన్ను ఎవరు నిద్ర లేపింది? ఎవరు నువ్వు? ఇంతకు ముందు నిన్ను నేను ఎప్పుడు చూడలేదు. నీకు ఎంత ధైర్యం ఉంటే ఈ గోల్డెన్ పోల్ని ముట్టుకొనుంటావు? నువ్వు నా నిద్రని పాడు చేశావు, నన్ను నిద్ర లేపావు. ఇప్పుడిక నువ్వే నిద్రపోవాలి, పర్మనెంట్ గా నిద్రపోవాలి. నువ్వు ఇక్కడి నుంచి తప్పించుకోవాలనుకుంటున్నావా? ఎక్కువసేపు నువ్వు నా నుండి తప్పించుకొని వెళ్ళలేవు. బాల్ని నా దగ్గర నుండి వేరు చేసి నువ్వు తీసుకు వెళ్ళాలనుకోవడం తప్పు. డ్రాగన్ సారీ, నేను ఈ పోల్ ని ఖచ్చితంగా తీసుకువెళ్ళాలి. నేను ఇక్కడి నుంచి వెళ్తే ఖచ్చితంగా పోల్ తోనే వెళ్తాను. నువ్వు సైజులో నాకన్నా పెద్దగా ఉండొచ్చు, కానీ రుద్ర వయసును చూసి రుద్ర మ్యాజిక్ ని మాత్రం అంచనా వేయకు. నేను పోల్ ని ఖచ్చితంగా తీసుకువెళ్తాను. నువ్వు నాకు చాలా కోపం తెప్పిస్తున్నావు.
Zibaiska Fire Protecto! ఇప్పుడు ఇందులో నుంచి తప్పించుకొని చూడు. Zibaiska Magical Rope Creator! నా బాల్ని తిరిగి ఇచ్చేసాయి. నేను ఎన్నో ఏళ్ల నుండి దీన్ని రక్షించుకుంటూ వస్తున్నాను. డ్రాగన్, నీ పోల్పై ఆశపడి తీసుకువెళ్ళడం లేదు. నేను నా తాతయ్యని గుణపరచడానికి ఈ పోల్ని తీసుకువెళ్తున్నాను. ఆయనకి గుణమయ్యాక నీకు తీసుకొచ్చి ఇచ్చేస్తాను. ఇప్పటి వరకు ఏ మనిషి కూడా నా మాటని అర్థం చేసుకోలేదు, కానీ నువ్వు అర్థం చేసుకున్నావు. అలా అయితే నువ్వు చాలా మంచివాడివి, నీకు మంచి మనసుంది, నువ్వు భయపడలేదు, బెదరలేదు. కాబట్టి తీసుకెళ్ళు, ఈ ముత్యాన్ని నువ్వు తీసుకెళ్ళు. థ్యాంక్ యూ డ్రాగన్. పల్స్ దొరికింది. పదండి వెళ్ళి తాతయ్యని కాపాడదాం. ఎలా జైసింగ్ చౌహాన్ పోర్ట్రేట్ అక్కడెలా ఉంది? ఆశ్చర్యంగా ఉంది. పోర్ట్రేట్ నిజానికి మన దగ్గరే కదా ఉండాలి. షాకాల్, నిన్న నువ్వు పెద్ద మెజిషియన్ అనుకుంటున్నావు కదా. తాతయ్య పోర్ట్రేట్ ని నువ్వు తీసుకెళ్తావని నాకు బాగానే తెలుసు. అందుకే నేను ప్యాలెస్ నుంచి ఇక్కడ పరిచాను. అప్పుడే నేను రియల్ పోర్ట్రేట్ ని దాచి ఫేక్ పోర్ట్రేట్ ని ఆ ప్లేస్ లో పెట్టాను. ఇప్పుడు టెన్షన్ అవడం తప్ప నీకు వేరే మార్గమే లేదు షాకాల్. లేదు, ఇది ఎలా సాధ్యమైంది? శాకాల్ కడుపులో రగులుతున్న మంట ఎందుకని నాకంటుకున్నట్టుగా అనిపిస్తోంది. శాకాల్ కాపాడు, కాపాడు. నా ఇంత మంచి ప్లాన్ ని రుద్ర పూర్తిగా నాశనం చేశాడు, అన్నిటినీ ఫ్లాప్ చేశాడు. షాకాల్, పర్వాలేదే, నువ్వు మంచి ప్రయత్నం చేశావు, కానీ ఓడిపోయావు. ప్రయత్నం చేయడం వల్ల ఏమైంది? కానీ ప్లాన్ మొత్తం ఫెయిల్ అయింది కదా. పర్వాలేదు, ఏం పర్వాలేదు. ఈ శాకాల్ ఉన్నంత వరకు నా మాయాజాలాలతో ఈ రుద్రాకి సమస్యని సృష్టిస్తూనే ఉంటాను. కానీ ఇప్పుడు ఎవరు మాట్లాడారు?
మీరిక్కడ అసలు ఎలా? జైసింగ్, రుద్ర చాలా మంచి పిల్లాడు కదా. నేను నా కొత్త మంత్రాన్ని ఊరికే ప్రాక్టీస్ చేశాను అంతే, ఇంకేం లేదు. నువ్వు అపార్థం చేసుకోకు ప్లీజ్. ఇప్పుడు నాకు ఒక ముఖ్యమైన పని గుర్తొచ్చింది. నేను మిమ్మల్ని తర్వాత కలుస్తాను. బాయ్. ఎలాగైనా ఇక్కడి నుంచి తప్పించుకోలేదు. జోగాయ్, వీళ్ళకి టీవో.